కరీంనగర్ యశోద హాస్పిటల్లో మీడియా సమావేశం. 40 ఏళ్ల మహిళ బలహీనత మరియు వాంతులతో యశోద హాస్పిటల్కు వచ్చింది. మూత్రపిండాలు పనిచేయకపోవడంతో ఆమె క్రియేటినిన్ మరింత దిగజారింది. ఇది రాబోయే మూత్రపిండాల వైఫల్యం యొక్క ఆందోళనలు పెంచుతుంది. అయినప్పటికీ డయాలసిస్కు వెళ్లకుండా ఖచ్చితమైన రోగ నిర్ధారణపై దృష్టితో ఒక కిడ్నీ బయాప్సీ తక్షణమే నిర్వహించారని తెలిపారు. ఇది లక్ష్య చికిత్స వైపు మాకు మార్గనిర్దేశం చేసింది. 100% A1% ఇంజెక్షన్లు ఆమెకు అలర్జీ ప్రతిచర్య ఉన్నట్లుగా నిర్ధారణైంది. సరైన నిర్వహణతో డయాలసిస్ అవసరం లేకుండానే ఆమె మూత్రపిండాల పనితీరు పూర్తిగా కోలుకుంది. ఈ రోజు ఆమె బాగానే ఉంది మరియు సాధారణ జీవితానికి తిరిగి వచ్చింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ కుమార్ పొన్నా, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ డాక్టర్లు పాల్గొన్నారు. మెల్లమెల్లగా క్రియేటిన్ పెరగడము లేకపోతే సడన్గా పెరగడము రీజన్స్ తెలియకుండా ఉంది. ఇప్పుడు 100లో 10 మెంబర్స్ వచ్చినా ఇట్స్ ఎక్కువనే చెప్పాలంటే 10%. బట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ థింగ్ ఇస్ ప్రికాషన్స్. ఒకటి మెడికల్ ప్రాక్టీషనర్స్ అండర్ ప్రికాషన్స్ వాళ్ళ ప్రొవిజన్లో తీసుకోవడం ఒకటి ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకవేళ పెయిన్ కిల్లర్ తీసుకున్నాక ఇఫ్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్, అంటే మనకి ఏమన్నా వీక్నెస్ వచ్చినా, ర్యాషెస్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, వామిటింగ్స్ వచ్చినా, ఏమైనా జాయింట్ పెయిన్స్ వచ్చినా, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా అన్ని టెస్టులు చేయించుకొని కిడ్నీ ప్రాబ్లమ్, కిడ్నీస్ కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయినాయో చూసుకోవడం ఇంపార్టెంట్. సో తీసుకోవడంలో ప్రాబ్లం లేదు, బట్ ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్స్ వస్తే మనం చూసుకోవాలి. సెకండ్ టైం తీసుకున్నాక కూడా ఫాలోఅప్, డాక్టర్తో ఫాలోఅప్లో ఉండి మళ్ళీ అంత బాగున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్. చాలా వరకు ఏమవుతుందంటే ఇంజెక్షన్స్ తీసుకుంటాం, తర్వాత ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తాం. అది చేయొద్దు, అది ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు మాకు రీజన్స్ తెలుస్తలేదు. ఇప్పుడు మీరు యంగ్స్టర్స్లో చూస్తే ఎందుకు బీపీ షుగర్ ఉండదు, ఏముండవు, వాళ్ళకి కిడ్నీ స్మాల్ అయిపోయి వస్తారు, ఎందుకు వస్తున్నారు, ఏంటి రీజన్స్ వీ డోంట్ నో. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. సెకండ్, ఇప్పుడు ఏంటంటే 9 out of 10 పీపుల్లో రీజన్స్ తెలుస్తలేదు మాకు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 out of 10 పీపుల్లో కిడ్నీ డ్యామేజ్ సివియర్గా ఉండి డయాలసిస్ పోయే స్టేజ్ వరకు కూడా వాళ్ళకి ఏం సిమ్టమ్స్ వస్తలేదు. నాకు ఏం సిమ్టమ్స్ లేకుండా జ్వరం వచ్చిందని హాస్పిటల్కి పోతే టెస్ట్ చేస్తే క్రియాటిన్ ఉందంటే సార్ని కలిసినాం. మా తమ్ముడికి తెలుసు సారు, మా డాడీకి కూడా ఆపరేషన్ చేసారు. ఆడికి అయిన తర్వాత మెడిసిన్ తోటే నాకు తగ్గింది, డయాలసిస్లో ఏం లేదు. అసలు సార్ ఎంత మంచిగా ట్రీట్ చేసిందంటే అసలు ఇక మర్చిపోలేము. అంత బాగా చూసుకున్నాను. నాకు అసలు నేను ఎంత భయపడ్డా, ఏడవకమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నీకు తగ్గిపోతుంది, ఏం కాదని మస్తు ధైర్యం చెప్పారు. అందుకు సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.